ఈడు మైండ్‌లో ఒక మైండ్ సెట్ చేసుకున్నాడు. మనం అనుకుంటాం, ఇన్ని చేసాం కదరా! ఈడికి ఏట్రా ఒకటి గుర్తుంటలేదంటే ఆడికి గుర్తుండదు భయ్యా. ఆడికి గుర్తుండదు. ఎందుకు చెప్పనా? ఆడొకటే ప్రిపేర్ అయిపోయాడు. మనం ఏమంటామంటే డైలాగులు రోడ్డు మీద నిలబడి, నా ఉప్పు తిని, నా పప్పు తిని చెప్పండి. నువ్వే ఇలా చేసావేట్రా అనగానే ఆడు తిరిగేసి అంటాడు, ఎప్పుడు తిన్నాను సాల్ట్ చెప్పు అంటాడు ఆడు. ఆడికి ఎక్కదగాక ఎక్కదు. నువ్వు ఎంతన్నా వివరించు ఆడ బుర్రకెక్కదు. మానవ మానవ సమాజానికి ఇలాంటి మైండ్ సెట్ ఉందని బైబిల్‌లో అలాంటి రికార్డ్స్ కనబడుతున్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకు తెలీదు గానీ, మనకెందుకు దేవుడు అర్థం కాడో చెప్పనా? ఈ మైండ్ ఒకటి ఉండిపోయిందండి. అందుకే మనకు అర్థం అవ్వడం. ఈ మైండ్ పరిపక్వత రానంత కాలం, ఈ మైండ్ చేంజ్ అవ్వనంత కాలం, ఈ మైండ్ కొత్తగా అది అభివృద్ధి అంటే సత్యాన్ని సత్యంగా ఏది నిజమో, ఏది అబద్ధమో అలా స్వీకరించినంత కాలము నీకు దేవుడు అర్థం కాడు గనక అర్థం